మిస్టర్ బచ్చన్ ఈ ట్రైలర్ చూశాక నా ఫీలింగ్ చెప్పాలంటే ముందు దీని గురించి మాట్లాడాలంటే ఇది ఒక రీమేక్ మూవీ అనమాట. మన అజయ్ దేవగన్ రైడ్ మూవీ 2018లో వచ్చింది. 70 కోట్లు పెట్టి ఆ సినిమా తీస్తే ఆల్మోస్ట్ 160 కోట్లు అయితే వసూలు చేసింది. సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అనమాట. సో అదే సినిమాని జిరాక్స్ తీస్తున్నటువంటి సినిమా ఈ మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ సినిమా కాన్సెప్ట్ ఏముండదు, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ చుట్టూ తిరిగిద్ది అనమాట. ఈ ట్రైలర్ చూసిన ఎవరికైనా అర్థమైతే, కాకపోతే ఇందులో కొన్ని మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మన హరీష్ శంకర్ గారి ప్రతి సినిమాలో ఉండేటటువంటి కామెడీని అయితే యాడ్ చేశారనమాట. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా మొత్తం సీరియస్ లో నడుస్తుంది. మన జగపతి బాబు గారు అంతా కూడా మెయిన్ విలన్ రోల్ అయితే కనిపిస్తున్నారు అనమాట. అండ్ ఈ ట్రైలర్ గురించి, ఈ మూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రవితేజ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. నాకైతే రవితేజ అన్న యాక్టింగ్ లో పస తగ్గింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కొన్ని క్లోజ్అప్ షాట్ చూస్తుంటే అన్న రాజా ది గ్రేట్ మూవీ నుండి బయటికి రాలేకపోతుండబ్బా. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అదే కానొస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి బీజం గురించి మాట్లాడుకోవాలంటే అంత బలేదనమాట. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడాలంటే అక్కడక్కడ సాంగ్ పెట్టారు, అందులో ఉన్నటువంటి సాంగ్ ఒకటి పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ కామెడియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కడే కామెడియన్ కానొస్తుండే. ఇక తనతోనే సినిమా అంతా కూడా గుంజబోయేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ఇంకా యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చూడాలి సినిమాలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది. నేను జగపతి బాబు గారు స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది, కానీ అంత అపీరెన్స్ అయితే రవితేజ అన్న ఇదిలో అయితే కానట్లేదు. అదైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. ట్రైలర్ చాలా అంటే చాలా స్లోగా ఉంది. 2 నిమిషాల 30 సెకండ్లకి నాకైతే చిరాకు వచ్చేసింది. ఇంకా 2 గంటలన్నర సినిమా ఎలా చూస్తారు థియేటర్లు అనేటటువంటిది ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలనంటే సినిమా కోసం వెయిట్ చేసేలా లేదు, ఇంకా ఇదేనా సినిమా అనేలాగా ఉందన్నమాట. చెప్పకుండానే స్టోరీలు అనేది కూడా రివీల్ చేయాలి. కొన్ని మెయిన్ పాయింట్లు ఉంటాయి అనమాట సినిమాలో, అవన్నీ కూడా గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని బయట పెట్టవచ్చు, అవి బయట పెడితే సినిమా మీద ఆసక్తి అనేది పెరిగిపోద్ది. అవైతే బయట పెట్టలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే టీజర్లో చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి రొమాన్స్, సాంగ్స్ లో చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి ఎక్స్పోజింగ్, ఈ ట్రైలర్ కట్ లో చూసుకున్నట్లయితే అవన్నీ తగ్గించేశారు. ఎందుకు తగ్గించేశారు? మింగులు అయితే తిన్నారనమాట. ఎందుకంటే సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీరు హీరోయిన్ మీద, హీరోయిన్ నడు మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఎక్స్పోజింగ్ చేయడం కరెక్ట్ అనిపించుకోదు. సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు, రొమాన్స్ ఉంటే ఆడియన్స్ రారు. రీసెంట్ గా ఉన్నటువంటి చాలా సినిమాలు హీరోయిన్ లేకుండా బ్లాక్ బస్టర్ కొట్టాయని చెప్పి హరీష్ శంకర్కి, రవితేజ అన్నకి చివాట్లు పడడంతో మీరు ట్రైలర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కటంటే ఒక్క ఆహా అనేటటువంటి అలాంటి సీన్ లేదనమాట. కాబట్టి మనం కేర్ఫుల్గా అయితే సినిమాలో కూడా అలాంటివి ఉండకపోవచ్చు అనేటటువంటిది కూడా క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. సో దీని మీద మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. రవితేజ అన్న ఈ రీమేక్స్ పడటం ఏదైతే ఉందో నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అన్న రీమేక్ చేసి. అప్పుడెప్పుడు పురాతన కాలంలో రీమేకులు తీసేవాడు, మళ్ళీ ఇప్పుడు రీమేకులు చేస్తున్నాడు. అది హరీష్ శంకర్ పుణ్యాన. మరి ఇది ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఇంకో దరిద్రం ఏంటంటే హరీష్ శంకర్దే ఈ సినిమా రీమేకే, రైడ్ మూవీ. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకో సినిమా కూడా రీమేకే అనమాట, మన ఉస్తాద్ భగత్ సింగ్. అదేది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోలీసుడు సినిమా. ఈ విధంగా రీమేకుల మీద రీమేకులు తీస్తున్నాం హరీష్ శంకర్ గారు. కొత్త కాన్సెప్ట్తో రావచ్చు అని చెప్పి ఏమనంటే ఆయన తిరిగి మనకే పంచలాత్రం మీడియా అని తిరిగే తిడతారు అనమాట. ఇక ఆయనకే తెలియాలి. సో ఇది ఫ్రెండ్స్ ట్రైలర్ రివ్యూ ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.